ఫ్రెండ్స్ వాళ్ళిద్దరిని చూడి ఎందుకు అట్లా ఆడుతున్నారని నేను మళ్ళీ సీక్రెట్ చెప్తాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిభా నాన్నకుట్టి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ మొదటిగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇది 31st నైట్ ఈవినింగ్ 6 ఇంకా స్టార్ట్ అవుతుందండి వ్లాగ్. 6 ఇంకా 12 బిగ్ నైట్ 1 o'clock వరకు ఇది ఉండబోతుంది అనమాట వ్లాగ్. దీని మధ్యలో ఏమేమి జరిగిందో మొత్తం అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను 2 days ఉండిండలేదు కదండి ఇంట్లో, సామాన్లు కొంచెం చెత్త అలా ఇలా ఉన్నిందనమాట. సో అదంతా క్లీన్ చేసుకుంటూ మేమైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అలాగే చికెన్ కబాబ్కి అలా మ్యాగ్నేట్ చేసేసి ఫ్రై చేసేసి చపాతీ అన్నం అలా అంతా వండాల్సి ఉందన్నమాట. సో అది కూడా చేసుకుంటూ మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాము. సో అన్న వచ్చేసి షూట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట మాకు. సో ఇక్కడ పెద్దన్న వచ్చేసి కబాబు కలుపుతూ ఉన్నారు. అలాగే చెప్తూ ఉన్నారనమాట, ఆడోళ్ళ మధ్యలో నన్ను బకరా చేస్తున్నారా అని చెప్తున్నాడు అనమాట. అదేం లేదు అన్న, నువ్వు చికెన్ కబాబ్కి అన్న చాలా బాగా కలుపుతూ ఉన్నారనమాట. అన్న అలా చెప్తూ ఉన్నాడు, అదేం లేదన్న. సో ఇంకైతే మా ఇంట్లో అడావిడి ఇలా మొదలైపోయిందనమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్టెడ్. Advance Happy New Year! Just now begins. అలాగా మా ఇంట్లో హడావిడిగా అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయ్యిందండి. ఎవరు ఏమీ బ్యాడ్ కమెంట్స్ మాత్రం చెయ్యొద్దండి. మేము ఎంజాయ్ చేసిండేది మీతో అయితే షేర్ చేస్తున్నాం అనమాట. అంతేగాని మీకు ఏదో చెప్పాలి, మీరు అలా బిహేవ్ చేయకూడదు అయిందట్లే ఓవర్ బిల్డప్ అవన్నీ ఏం అనుకోకండి. మేము ఎలా ఉన్నామో అలాగే మీతో షేర్ చేస్తున్నాం అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇక్కడ చూసినట్లయితే ఎవరు ఖాళీగా లేరండి. అందరం కలిసి ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ చేయడం నాకు 1 yearలో గుర్తుగా ఉండిపోద్ది అనమాట. సో ఇలా అయితే అడావిడిగా మొదలైపోయిన న్యూ ఇయర్ ఎండ్ దాకా ఎలా జరుగుతుందో ప్లీజ్ చూడండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అన్న అయితే కబాబు కలుపుతూ ఉన్నారనమాట. ఇక్కడ చికెన్ ఒకరు క్లీన్ చేయడం, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉండిందండి. ఆ రోజు ఎలా అయిపోయిందో తెలియదు అనమాట. హలో హెడ్ కుక్, చెప్పండి గైడ్ లైన్స్ ఏంటి, ఏమేమి మిక్స్ చేసినారు కబాబ్కి అని? కబాబ్ వచ్చి ఎట్లుందో చూసి సాలని చెప్తాం, మళ్ళీ రిబ్యాక్ వేసుకుంటాము. టేస్ట్ చూసి చెప్తామండి. అన్నయ్య మీకన్నా నాకు ఎక్స్పీరియన్స్. సో అలా మా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నారనమాట అన్న అక్కడక్కడ. సో చాలా జోక్స్ వేసాము, అది ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, రియల్ వాయిస్ పెడుతున్నాను. సో ఏమీ అనుకోకుండా ఫుల్గా వీడియో చూస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము కబాబ్కి అయితే కలుపుతూ ఉన్నాము. మా మేగు దోసకాయలు అయితే క్లీన్ చేస్తూ ఉంది. ఒక పక్క అన్న సాలడ్స్కి మంచింగ్ కోసము కొంచెం బ్యూటిఫుల్గా కనిపించడం కోసము సలాడ్ రెడీ చేస్తున్నాడు. సో అలా అయితే రెడీ అవుతూ ఉందన్నమాట. వచ్చిందే 6 o'clock అండి. నేను అక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ కంప్లీట్ చేసుకొని, సో అలాగే ఇంటికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, నేను అనుకుంటూ ఉన్నింది న్యూ ఇయర్ ఎలా అనేసి అనుకుంటూ ఉన్నింది. సో దట్ ప్లాన్స్ కూడా ఏమీ లేవన్నమాట. సో ఇంటికి రాగానే ఎలాగో మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాము, పిన్ని వాళ్ళు ఉండేసి ఇక్కడే చేసుకుందాము అన్నారనమాట. సో మేఘు వాళ్ళంతాను మన ఇంటికి వెళ్ళేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందాం వదిన అంటే, సో ఓకే మాకు కూడా ఎలాగో ప్లానింగ్స్ లేవు కాబట్టి ఒకేసారి ఒకే దగ్గర చేసుకుందాం రండి అని తోడుకొని వచ్చాము. ఇంత బాగా అవుతుందని నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో చాలా అంటే చాలా బాగా న్యూ ఇయర్ జరిగిందని చెప్పచ్చు. బికాజ్ అన్న వాళ్ళ నుంచినే ఇంత గ్రాండ్గా న్యూ ఇయర్ చేసుకున్నాం అనమాట మేము. సో చాలా హడావిడిగా చాలా ఎంజాయ్ చేసుకుంటూ సో మీ ముందైతే ఈ వీడియో తీసుకొని వచ్చాను. ప్లీజ్ బ్యాడ్ కమెంట్స్ అయితే షేర్ చేయొద్దండి. సో ఇలా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ సో మేము న్యూ ఇయర్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాము. చూస్తూ ఉండండి.
ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్లో మనకి మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది, కాపీరైట్ వస్తుంది అనేసి నేను మ్యూజిక్ అయితే కట్ చేసి కొద్దిగా మాట్లాడింది ఉంది, మిగతాదంతా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటే ఎంత హ్యాపీనెస్ ఉందోనండి, అసలు చెప్పలేనంత హ్యాపీగా ఉన్నిందండి. అందరూ ఎలా చేసుకున్నారు న్యూ ఇయర్, అందరూ చాలా ఖుషీగా చేసుకున్నారు అనుకుంటూ ఉన్నాను. సో ఎలా చేసుకున్నారు అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే ఇక్కడ ఒక పిల్లలకి 8 అయిపోతూ ఉందన్నమాట ఇప్పుడు టైము. పిల్లలకైతే చపాతీ పెట్టేసి కొంతసేపు పడుకోబెడితే మిగిలిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి సక్సెస్ఫుల్లీ అనేసి. సో పిల్లలు అయితే ఆకలి ఆకలి అంటూ ఉన్నారనమాట ఆ పాటికి. సో యంగ్స్టర్స్ అంతా ఇలా ఒక్కొక్కరు ఒక యాక్టివిటీతో మింగల్ అయ్యి ఉన్నారనమాట వాళ్ళకి వాళ్ళే. సో ఇక్కడ వచ్చేసి అన్న సలాడ్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు, ఇక్కడ చూస్తూ ఉండండి. సో అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క పని అండి, మాది మీది అనేది ఏమీ లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మా అన్న రియాక్షన్ చూడండి ఇప్పుడు. సో అన్న అక్కడ కట్ చేస్తూ ఉన్నాడు, కబాబ్ తేలుతూ ఉంది, ఇక్కడ చపాతీలు కాలుస్తూ ఉన్నారు. సో మా ఆయన వచ్చేసి పిల్లలు అనపకాయ వలుస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ అది ఎందుకో స్లైస్గా వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, ఎందుకో తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకేమైనా తెలిస్తే గాయ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దానికి ఎందుకో. సో ఇలా కొనసాగుతూ ఉందండి. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా తీసుకొని వస్తున్నారు జ్యూస్లోకి వేసేదానికి. ఆ క్రియేటివిటీ చూడండి, ఆరెంజ్ అయితే వేసేసి పిల్లలు ఐస్ క్యూబ్తో పాటు పెట్టారనమాట. అన్న అదే అడుగుతున్నారు, ఈ క్రియేటివిటీ ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు అని. సో అది పిల్లలు చేసిండేది అని మా ఆయన చెప్తూ ఉన్నాడనమాట. సో నాకు కూడా కొంచెం చూస్తూ ఉంటే ఆ మూమెంట్స్ అంతా చాలా గుర్తొస్తున్నాయండి, ఆ డే జరిగిన మూమెంట్స్ అంతా చాలా గుర్తొస్తున్నాయి. సో మరి ఎప్పుడు కలుద్దామా, ఇలా ఎప్పుడు ఫంక్షన్ చేసి ఏమో నాకు సంబంధం లేదు. ఓ ఆన్ చేసిన సో ఇప్పుడైతే మేము కాసేపు తిని కొంచెం వాకింగ్ కూడా వచ్చామన్నమాట. చూడండి ఎంత ట్రాఫిక్గా ఉందో. సో ఇప్పుడైతే మనకి ఎగ్జాక్ట్గా 12కి ఇంకొక 10 minutes ఉందండి. సో ఇప్పుడైతే కేక్ అరేంజ్మెంట్స్ అంతా చేస్తూ ఉన్నారనమాట. బయట పిల్లలు క్రాకర్స్ కూడా స్టార్ట్ చేశారు. సో ఇంకైతే పెద్ద పెద్దవి అలాగే పెట్టి చిన్న చిన్నవన్నీ పిల్లలకి చెప్పామన్నమాట, అవన్నీ కాల్సేయండి అనేసి. సో ఇప్పుడైతే మేము కేక్ అరేంజ్మెంట్స్ అంతా చేస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ. సో ఇలా అయితే మా న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాము పిల్లలు మేము అంతా. సో మీ దగ్గరకు వచ్చేసి నేను కేక్ కూడా షేర్ చేస్తూ ఉన్నాము. ఇలా అప్పుడైతే రాస్తూ ఉండింది కదా హ్యాపీ న్యూ ఇయర్ అని. ఇప్పుడు అదంతా ఏమీ లేదండి, మన జనరేషన్ తగ్గట్టుగా అది మారిపోయిందనమాట. చిన్న ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని స్టిక్ చేసేసారు. అదే ఇంకా రాసేది అంతా ఏమీ లేదనమాట. ఇప్పుడు అదే మేము అనుకుంటూ ఉన్నాము. అప్పట్లో రాసేవాళ్ళు ఎంచక్క ఇప్పుడు చిన్నగా పెట్టేశారు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఉన్నారు. అక్కడ నేను అంతా రెడీ అయ్యి వచ్చానండి బయటికి, బట్ బొట్టు పెట్టుకోవడం మాత్రం మిస్ అయిపోయి బయటకు వచ్చేసాను అనమాట. ఇప్పుడు మేఘు బొట్టు పెట్టడానికి తీస్తూ ఉందన్నమాట. సో అదే కామెడీ చేసుకుంటూ అలా సిల్లీగా జోక్స్ వేసుకుంటూ అలా న్యూ ఇయర్ అయితే కేక్ అయితే కటింగ్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఇంకైతే 3 minutes ఉందండి న్యూ ఇయర్కి. సో 3 minutesలో ఇలా అయితే మేము జరుగుతూ ఉందన్నమాట. అందరు పిల్లలు లేశారు, మా తేజస్ అయితే లేశాడండి, అన్విత మాత్రం లేలేదు. అన్వితకు కొద్దిగా ఫీవర్గా ఉండింది కాబట్టి పనుకొనేసింది అనమాట. సో ఈ న్యూ ఇయర్ ఇలా అయితే జరుగుతూ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసామని చెప్పచ్చు. సో అన్వితకైతే అది గదగలమ్మ అంటారు కదండి, ఆ శీతం గడ్లాగా అయ్యిందనమాట. అందుకోసం అయితే అన్వితని లేపించలేదు. ఫ్రెండ్స్ వాళ్ళిద్దరిని చూడి ఎందుకు అట్లా ఆడుతున్నారని నేను మళ్ళీ సీక్రెట్ చెప్తాను.
సో పెద్దవాళ్ళ పటాకీలన్నీను క్రాకర్స్ అన్నీను పక్కన పెట్టేశామండి. పక్కన పెట్టేసి పిల్లలకి అన్ని చిన్న చిన్నవన్నీ పిల్లలకైతే ఇచ్చి పంపించామన్నమాట. ఆ పిల్లలంతా ఫినిష్ చేసేసారు. ఇప్పుడు కేక్ కటింగ్ కోసం అయితే వస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే మనం కేక్ కటింగ్ చేయకుండా ముందు కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాము. ఫోటో సెక్షన్ కానిచ్చేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేద్దాము అనేసి ఫస్ట్ అయితే ఫోటోషూట్కి అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నాం అనమాట. ఎలా నిల్చుకోవాలి, ఎలా ఫొటోస్ తీసుకోవాలి, సింగిల్గా కొంతమంది, తర్వాత కేక్స్ పట్టుకొని కొంతమంది, అలా గ్రూప్స్ కొంతమంది అంతను ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ రష్మి చెప్తూ ఉందన్నమాట, అందరూ అన్ని ఫొటోస్ తీసుకుంటున్నాము, కేక్ మాత్రం ఫోటో తీయలేదన్న మా మామ అని చెప్తూ ఉందన్నమాట రష్మి. సో ఇప్పుడు ఫొటోస్ కూడా తీస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ అంతా అడావిడిగా మ్యూజిక్ ప్లే అవుతుంటే డ్యాన్స్ చేసుకుంటూ అలా అయితే ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే ఫోటోషూట్ అయితే బిగిన్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇది వీడియో చూస్తుంటే నిజంగా ఆ న్యూ ఇయర్ లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఎంత తొందరగా వస్తాయో ఈ ఎంజాయ్మెంట్ కోసం అని మేము ఇక్కడ అనుకుంటూ ఉన్నానమాట. ఈ మూమెంట్స్ ఎప్పుడెప్పుడు రావాలి, లైఫ్ అయితే చాలా బాగుండాలి, 2024లో ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి, అందరికీ ఎన్నెన్ని కోరికలు ఉన్నాయో అందరికీ నెరవేరాలని అనుకుంటూ సో న్యూ ఇయర్ ఆల్మోస్ట్ ఇప్పుడు 2nd అనమాట. నేను 1 డే లేట్గా అయితే పోస్ట్ చేస్తూ ఉన్నానమాట. సో ఇలా అయితే ఫోటోషూట్ అనేది జరుగుతూ ఉందండి. మాకు ఇక్కడ కొద్దిగా కామెడీనే జరుగుతూ ఉంది. సో మ్యూజిక్ ఉండడం వల్ల చాలా నేను నా మెమొరీ కోసం ఆ వాయిస్ అంతా అలాగే పెట్టాలనుకున్నాను. సో పెట్టలేకపోతున్నాను అనమాట. యూట్యూబ్ వాళ్ళు ఆ మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు అని చెప్తే అన్నీ ఎంత బాగా కవర్ అయ్యి ఉండేది అని ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడైతే కేక్ అయితే ఫోటోషూట్ జరుగుతూ ఉంది. సో చూస్తూ ఉండండి. సో మా పెద్దలను వచ్చేసి ఇన్నోసెంట్ పర్సన్ అండి. మేమైతే కుళ్ళు జోకులు వేస్తూ ఉంటే వదిన చూస్తూ మొఖాలు నవ్వుతూ ఉందన్నమాట. సో పాపం అండి వదిన ఇన్నోసెంట్ పర్సెంట్, ఏమీ మాట్లాడదు, పాపం మాకు చేసి పెడుతూ ఉంది, మేము తింటూ కూర్చున్నాము. నాకే ఈ వీడియో చూస్తుంటే పాపం వదిన ఎంత పని చేసిందా అనిపించేసింది అనమాట. ఎగ్జాక్ట్ అయితే 12 o'clock అయిపోయిందనమాట. 23 కట్ చేసుకొని మనము 2024కి అయితే అడుగు పెట్టేశాము. ఎవరెవరికైతే 2024లో నెరవేరే కోరికలు ఉన్నాయో అందరికీ సక్సెస్ఫుల్గా ఆ కోరికలన్నీ నెరవేరాలని అనుకుంటూ సో ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే జరుగుతూ ఉంది. అది బ్లాస్ట్ అయిపోయిందనమాట. అలా బ్లాస్ట్ అయిపోయింది. మేమైతే అదే ఆ స్మెల్తో ముఖానికి వచ్చేసరికి నేను ఇలా అనుకుంటూ ఉన్నానండి. సో ఇంకైతే కేక్ కటింగ్ అయితే జరుగుతూ ఉంది. సో మా అన్విత లేచి ఉండలేదు, మార్నింగ్ అయితే బాధపడింది అనమాట. సో మమ్మీ నన్ను లేవించలేదా అని. సో ఎన్నిసార్లు లేచినా కూడా లేదమ్మా అని చెప్తే సో ఓకే అనేసి కేక్ అయితే మార్నింగే లేచి తినేశారనమాట పిల్లలు. అన్విత తినేసింది. సో ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట. సో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారండి, మీరు ఎలా చేసుకున్నారు? ప్రతి ఒక్క కోరిక 2023లో ఇయర్ ఫుల్ హ్యాపీగా జరగాలి, ప్రతి ఒక్క కోరిక ప్రతి ఒక్కరికి అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సో మాకు ఏమన్నా కోరికలు ఉన్నాయా మాకు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సో 2024 అందరికీ సంతోషంగా 2024 కూడా ముగియాలి. సో ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని కొంతమంది చెప్తూ ఉన్నారు కరోనా. సో అలాంటివన్నీ ఏమీ రాకోకుండా మరీను మనం అప్పుడు ఫస్ట్ వే, సెకండ్ వే, థర్డ్ వే అవన్నీను ఫేస్ చేసిన సమస్యలు చాలు ఇంకా అనేసి అందరూ బాగుండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటూ సో కరోనా అయితే ఇలాగే నీళ్ళు అయిపోవాలండి, ఇంకా పెరగకూడదని అనుకుంటూ సో ఇక్కడైతే మాకు ఫోటోషూట్స్, కేక్ తినిపించుకోవడం అదంతను జరుగుతూ ఉందన్నమాట. సో నేను మా మేగు తినిపించుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ సెల్ఫీస్ తీసుకుంటూ అలా అయితే ఇంకొంతమంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాల్స్లో చెప్పుకుంటూ సో అంతా జరుగుతూ ఉందన్నమాట. సో మా రమ్య కూడా 12 o'clockకి నాకు కాల్ చేసిందండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేదానికి. సో ఆ అమ్మాయిని కూడాను, మా రమ్యని కూడాను జీవితాంతరం ఆ అమ్మాయి కోరికలు, నా కోరికలు ఏమేమి ఉన్నాయో అన్నీ సక్సెస్ఫుల్గా నెరవేరాలని చెప్తూ సో ఈ హ్యాపీ న్యూ ఇయర్ అండి, మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. సో ఇలా అయితే మాది జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు నేను అన్నయ్యకి తినిపిస్తున్నాను కేక్.
సో అలాగా ఇంకా మేము కేక్ ఎవరెవరికి తినిపించేలా తినిపిస్తూ ఉంటే బయట అయితే క్రాకర్స్ అయితే అప్పుడే స్టార్ట్ చేసేసారండి. సో అన్న వాళ్ళు అయితే అటం బాంబులు అన్నీ అన్న వాళ్ళు పెద్దలాపు ఇంకా మన ఇంటికి తెచ్చినింది. మన ఇంట్లో చిన్నపిల్లలు కాల్చేటివన్నీ కాల్చేసి ఉన్నారు. అటం బాంబులు, లక్ష్మీ డమాకులు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ అలాగే ఉన్నిందనమాట. ఈరోజు ఫుల్గా అయితే అయిపోయాయి. ఇప్పుడు అన్న నాకు తినిపిస్తున్నారనమాట. సో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ అలా ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ మెమోరీస్ క్రియేట్ చేసుకుంటూ సో చాలా అంటే చాలా బాగుండింది. ఇంక ఇంట్లో అంతా అయిపోయింది కాబట్టి ఇంకా బయటకైతే వచ్చేస్తూ ఉన్నాము. సో పాపం మా ఓనర్లు అయితే మళ్ళీ కాల్ చేసి అడిగారు మార్నింగ్ ఏమని అన్నారంటే అలా అంతా ఏమీ లేదన్నయ్య అని చెప్పారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. ఓనర్కి అయితే ఎంత మా థ్యాంక్స్ చెప్పినాను చాలదనమాట. పాపం అంత అడావిడి చేసినా ఒక్క మాట కూడా అనలేదండి ఓనర్స్. సో ఇంకొక ఓనర్లు అయినంటే ఏమి అని గలాట్కి వచ్చే వాళ్ళేమో. సో మా ఓనర్లు అయితే ఏమీ అనలేదండి, ఒక్క మాట కూడా తిరిగి చెప్పలేదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా మేము బ్యాడ్గా బిహేవ్ చేసింటే సారీ కూడా చెప్పుకుంటూ సో ఇంకా మా అరుపులు అదేనండి బ్యాడ్గా అంటే అరుపులు, హ్యాపీ న్యూ ఇయర్స్, క్రాకర్స్ అన్నీ కాల్చాం కదండి. సో మెస్సీని అయినిందనమాట. సో దానికి సారీ కూడా చెప్తూ ఉన్నాను అనమాట ఓనర్లకి. సో దీపావళి అయిపోయిన తర్వాత జనవరి 1కి క్రాకర్ కరిస్తే మరి జనవరి 1 తర్వాత దీపావళి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇదొక హ్యాపీనెస్ అండి. క్రాకర్స్ కాల్చి అలాగే కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని అదొక హ్యాపీ అనమాట. అయినా కూడాను మనకి న్యూ ఇయర్ కాదు ఉగాది పండుగే కానీ అలవాటు అయిపోయిందనమాట. జనవరి 1లో సెలబ్రేషన్ చేసుకోవడం అలవాటు అయిపోయింది, అది మానేక అవ్వలేదు. సో అలాగే మనకి న్యూ ఇయర్ అంటే ఉగాది కూడాను చేసుకుంటాము, బట్ న్యూ ఇయర్ అంత గ్రాండ్గా ఉగాది చేసుకోము. సో అక్కడ న్యూ ఇయర్కి అయితే నాన్ వెజ్ చేస్తాము, ఉగాదికి అయితే స్వీట్ చేసుకుంటాము, ఉగాది పచ్చడి చేసుకుంటాం అనమాట. సో అది డిఫరెంట్ చాలా వస్తుంది. సో మనకి మన సంప్రదాయం పద్ధతిగా ఉగాదినే న్యూ ఇయరే. ఇలా అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సాగుతూ ఉన్నాయన్నమాట. తినడం అయిపోయింది, వాకింగ్ చేయడం అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది. సో ఇప్పుడైతే క్రాకర్స్ అయితే ఇది కంప్లీట్ చేసేసామంటే టోటల్గా ఒక గ్రూప్ ఫోటో తీసేసుకొని ఎండ్ చేద్దాం అనుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ క్రాకర్స్ అయితే కాలుస్తూ ఉన్నారు. సో అన్న వాళ్ళు మా ఆయన అయితే క్రాకర్స్ కాల్చడంలో వెనకే ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఆ పొగ అయితే త్రోట్లోకి చేరిందంటే త్రోట్ పైన వచ్చేస్తుంది. సో అందుకని మేము మాత్రమే కాల్చామండి. మా ఆయన పిల్లల్ని పట్టుకొని వెనకే ఉన్నారన్నమాట. సో అలా అయితే న్యూ ఇయర్ అయితే కొనసాగుతూ ఉంది. మీరంతా ఎలా చేసుకున్నారు? సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ వీడియో ఎంతమందికి రీచ్ అయింది, ఎక్కడెక్కడ వరకు రీచ్ అయింది అని కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో ప్లీజ్ అండి మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేశారు, ఇంకా బాగా సపోర్ట్ చేయాలి. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఆ పటాకీలు క్రాకర్స్ కాల్సం ఒక పక్క పెడితే సో ఈ వెహికల్స్ వస్తూ ఉన్నాయన్నమాట. పాపం వాళ్ళు ఎంత తిట్టుకొని ఉంటారో మమ్మల్ని. సో ఇక క్రాకర్స్ పేలేటప్పుడు ఆ వెహికల్ నిలబెట్టడం, అయిపోయిన తర్వాత వెళ్ళు అని చెప్పడం, ఇంకొకటి పెట్టేసరికి ఇంకొక వెహికల్ వస్తుంది అది ఆపడం, ఈ బాంబు పేలిన తర్వాత అది పంపించడం, అదే సరిపోయిందనమాట. పాపం వాళ్ళు ఎంత బిరిన్ వెళ్ళాలి అనుకున్నారో ఏమో తెలియదు కానీ సో మేము క్రాకర్స్ కలిసి ఒక క్షణం నిలపడం వాళ్ళు ఎంత బేజారు చేసుకుంటున్నారో. సో నా వీడియో ఏమన్నా చూసి ఉంటే మీ కార్ అక్కడ ఉంటే సో సారీ అండి మీకు కూడా. సో మా వల్ల మీకు కూడా ఇబ్బంది కలిగింది. సో సారీ చెప్పుకుంటూ సో ఇదైతే కంటిన్యూస్ అవుతూ ఉందన్నమాట వీడియో. సో ఇక్కడ వచ్చేసి మేఘు తమ్ముడు చెల్లెలు కూడా వచ్చారండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. సో మా ఇంట్లో ఎలా జరిగింది, బాగా జరిగిందా? సో మీరు కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ నేను కూడా వెళ్ళాను అనమాట. ఎప్పుడు కాల్చేదాన్ని కాదు నేను కూడా. సో ఇప్పుడైతే నేను కూడా ఈ బాంబులు అవి ఇవి పేల్చేసానండి. నా మెమరీస్ కూడాను ఇలా అయితే మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను. సో ఎంత భయంకరంగా వెహికల్స్ వెళ్తూ ఉన్నాయంటే సో ఇలా వెళ్తూ ఉన్నాయన్నమాట. ఒక బాంబు సరికి సో వెనుక ఒక 3-4 కార్స్ అయితే జామ్ అవుతూ ఉన్నాయన్నమాట అక్కడ. సో చూస్తూ ఉన్నారు కదా ఎంత జామ్ అవుతూ ఉందంటే. ఇది అంటే నేను
డ్రోన్ షాట్ పెట్టి ఉంటే సో నేను ఇంటికి దూరంగా పెట్టారనమాట. అయినా కూడాను మా ఇంటి లోపలికి వచ్చి సోఫా కిందకైతే పడింది. అది చుట్టుకుంటూ వచ్చి సో అదే చెప్తాడు మా ఆయన, కొద్దిగా దూరంగా పెట్టు మనుషుల మీదకి ఏమన్నా వస్తుంది అని చెప్పారనమాట. ఎగ్జాక్ట్గా అది మనుషుల పైన ఇంకా వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి సోఫా మీద పడలేదండి, సోఫా కింద అయితే పడింది. అదే అనుకుంటున్నాము, గ్యాచారం ఎలా తిరిగి వస్తుందో చెప్పలేము అనేసి. ఇంకో దాంట్లో ఇంకోటి ఎవరో తెచ్చి ఎత్తుకోండి క్రాకర్స్ పైన ఏదంట్రా ಇವಾಗ ಕ್ರಾಕರ್ಸ್ ಬರ್ನ್ ಮಾಡ್ದಂಗೆ ಏನಾಗ್ತಾ ಇದೆಯಾ? సో ఇలా అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవుతూ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది అనమాట న్యూ ఇయర్ సెలబ్రేషను. సో ఇప్పుడైతే 12:30 అయిపోతూ ఉంది. న్యూ ఇయర్ కూడాను వచ్చేసింది. సో 31st నైట్ అయితే కంప్లీట్ అయిపోయి 1st అయితే వచ్చేసాము. సో 2024లోకి కూడా అడుగు పెట్టేశాము. అందరి కోరికలు నెరవేరాలని చెప్పేస్తూ సో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తూ ఉన్నానండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ కోరికలు ఏమేమి ఉన్నాయో అందరికీ నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే నచ్చినట్లయితే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అందరికీ షేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారంటే పటాకీలు కాలుస్తూ ఉంటే స్టాప్ చేసి వెళ్తూ ఉన్నారు. నాకైతే చాలా అంటే చాలా బాధేసింది, చిచి అనిపించేసింది అనమాట లాస్ట్కి. సో ఇంకైతే చాలా అందరికీ చెప్పేసి ఇంకైతే పడుకోవడానికైతే వెళ్ళిపోతూ ఉన్నాము.